నంద్యాల వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం జరిగింది. జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి ఆధ్వర్యంలో నూనెపల్లి నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు వైసీపీ శ్రేణులు ర్యాలీ చేపట్టారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా రవి, గంగుల నాని, శిల్ప చక్రపాణి, కాటసాని రామిరెడ్డి, నందికొట్కూరు ఇన్ఛార్జ్ ధారా సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, కూటమి ప్రభుత్వం యువతకు అబద్దాల హామీ ఇచ్చి మోసం చేసిందని అన్నారు. కూటమి ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని, కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని, పేద విద్యార్థులకు ఉచిత విద్య, వైద్యాన్ని అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజకుమార్కి వినతి పత్రం అందజేశారు. శిల్పా చక్రపాణి రెడ్డి గారు, నంద్యాల నుంచి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, నందికొట్కూరు నుంచి సుధీర్ గారు, వీళ్ళందరూ కూడా దాంతోపాటు కొంతమంది కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, వివిధ సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు, నాయకులు అందరూ కూడా కార్యకర్తలతో పెద్ద ఎత్తున యువతతో, మన యువతకు సంబంధించిన యువ నాయకులు, విద్యార్థి సంఘ నాయకులతో అందరితో కలిసి కూడా ఈరోజు యువత విద్యా పోరు ఈరోజు మనం కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి ర్యాలీతో వచ్చి ఈరోజు కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. జగనన్న ప్రభుత్వంలో మనం విద్యార్థులకు ఇచ్చిన డబ్బులైతే అమ్మఒడి కింద దగ్గర 5 సంవత్సరాల్లో 26,000 కోట్ల 67 లక్షల రూపాయలు జగనన్న కేవలం అమ్మఒడి కిందనే ఈ రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రులకు అందరికీ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. జగనన్న విద్యా కానుక కింద 3,667 కోట్లు విద్యా డబ్బులు ఇవ్వడం జరిగింది. జగనన్న గోరుముద్ద కింద 4,417 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. పాఠశాల నాడు నేడు కింద ఫస్ట్ విడత 3,669 కోట్లు అయితే, రెండో విడత 8,000 కోట్లు నాడు నేడు కింద స్కూల్ అన్ని స్కూళ్ళు ఏ ప్రైవేట్ స్కూళ్ళకు కూడా తీసిపోకుండా గవర్నమెంట్ స్కూల్ ఉండాలనే ఉద్దేశంతోనే జగనన్న ఆ రోజు నాడు నేడు కింద వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద దగ్గర 6,688 కోట్ల రూపాయలు ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు శానిటైజ్ నాప్కిన్స్ కోసం కూడా 32 కోట్లు ఇవ్వడం జరిగింది. డిజిటల్ విద్య ప్రోత్సహించడానికి కూడా 1,306 కోట్లు ఫస్ట్ విడత, రెండో విడత 838 కోట్లు ఇవ్వడం జరిగింది. జగనన్న విద్యా దీవెన కింద 11,901 కోటి మొత్తం రాష్ట్రంలో 5 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. జగనన్న వసతి దీవెన కింద 4,276 కోట్లు ఇవ్వడం జరిగింది. జగనన్న విద్యా దీవెన కింద, విదేశీ విద్యా దీవెన కింద